సబ్జెక్ట్ ఇట్లా ఉంటే, ఇంకా రెండోది అల్లు అర్జున్ గారు నేను ఇప్పుడు కోర్టులో ఆ కేసున్న దృష్ట్యా నేను వాళ్ళ పరామర్శకు పోవడం కరెక్ట్ కాదనేటువంటి ఒక మాట చెప్పినారు. అది కరెక్టే, వాస్తవం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది కాబట్టి పోవడానికి వీల్లేకపోవచ్చు. కానీ ఆయన పోకపోయినా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయొచ్చు. అయితే ఈ నిన్న మొన్న సోషల్ మీడియాలో ఒకటే ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్కి ఏమైందని పరామర్శకు పోతా ఉన్నారు. అల్లు అర్జున్ గారికి ఏమైందని పరామర్శకు పోతున్నారు. వారం 10 రోజుల నుంచి ఒక బిడ్డ ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ చావు బ్రతుకుల మధ్య ఉంటే అతన్ని పరామర్శించడానికి రానటువంటి సినీ కళాకారులంతా అల్లు అర్జున్కి ఏదో జరిగిపోయినట్టుగా, ఆయన అగ్నిపర్వతం ఆయన మీద పడేది ఉంటే పక్కకు తప్పుకున్నట్టుగా ఇట్లా పోయి పరామర్శలు చేయడం వల్ల సినీ పరిశ్రమ నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో మరో 2 వారాలు గడిస్తే కానీ చెప్పలేమనే దారుణమైనటువంటి పరిస్థితికి ఉంది. అంటే అక్కడ ఒక వీడియో నేను చూసిన, 12 గంటలు ఆ పిలగానోళ్ళ నాయన, ఆ అల్లు అరవింద్ వాళ్ళ మనమడు ఉండగా ఈ అర్జున్ వాళ్ళ కొడుకు నాన్న 12 గంటలు లేకపోతేనే గింటి గల్మ కాడ వేడి చేసి ఎదురు చూసుకుంటా డాడీ వస్తున్నాను. మరి పిల్లగానికి తల్లే లేదు కదా మొత్తం శాశ్వతంగా. ఇంకో పాప ఏమంటుంది, మా అమ్మ ఊరికి పోయిందని ఉంటుంది. మా అమ్మ ఊరికి పోయింది, నా అన్ననేమో అన్నకు జ్వరం వచ్చింది, అమ్మ ఊరికి పోయింది, వస్తారని చెప్తా ఉన్నది. ఇప్పుడు ఏం సమాధానం చెప్దాం వాళ్ళకి? సో సినిమా హీరోలారా, సినిమాల మందం హీరోలైనటువంటి మీరు నిజ జీవితంలో హీరోలుగా మారాలంటే ఆదర్శంగా నిలబడండి. అల్లు అర్జున్ దగ్గర పోయి పరామర్శకు పోతారా మీరు కూడా? ఏమైందని పరామర్శకు పోయా? నీవు గీరిండా, గిచ్చిండా, కొరికిండా, ఇవ్వడం ఏమని చేసినా ఏమైంది అంటే చట్టాలు మా మీద పనిచేయొద్దు, మా మీద వర్కౌట్ కాదనేటువంటి రీతిలో మీ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ వేళ్ళూనుకొని ఉందంటే, సినీ పరిశ్రమ ఈ స్థాయిలో ఉందనంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాలు. ఇవాళ మీకు స్టూడియోలకు స్థలాలు ఇచ్చి, మీరు చెన్నైలో ఉంటే చెన్నారెడ్డి లాంటి వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ అకామిడేట్ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి సినీ పరిశ్రమను డెవలప్ చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. సో దాన్ని మీరు పద్మాలయ స్టూడియోలు పెట్టుకుంటారు, మీరు అన్నపూర్ణ స్టూడియోలు పెట్టుకుంటారు, మీరు రామానాయుడు స్టూడియోలు పెట్టుకుంటారు, అగ్వకే భూములు తీసుకొని మళ్ళీ మీదకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచిది కాదు, అరెస్ట్ చేస్తూ ఉంది, కక్ష సాధింపులు అని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎవరన్నా అట్లా మాట్లాడాలి, చట్టాన్ని మీరు ఎక్కిరించినట్టు మాట్లాడాలి, ప్రభుత్వాలను ఎక్కిరించినట్టు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. చేతనైతే పోరి ఆ పిల్లగాడు చనిపోయినటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పిల్లగాడి దగ్గరికి పోయి పరామర్శించి రా పోరి. ఆ పసి హృదయం మీద ఎన్ని కాళ్ళు పడ్డాయో, ఆ పసి హృదయం మీద, కడుపు మీద ఎంతమంది దొక్కిరో పోయి పరామర్శించిరా. టికెట్ తీసుకొని సినిమాకి పోయిరు వాళ్ళు పుణ్యానికి రాలే, టికెట్ తీసుకొని పోయిరు వాళ్ళు. చిరంజీవి గారు మీరు కూడా చెప్పండి, వాళ్ళకి చెప్పండి, ఈ కొత్తగా వచ్చిన పిల్లలందరికీ చెప్పండి, అరే బాబు మనం ప్రజలతో ఇట్లా ఉండాలని చెప్పి ఓ మాటగా చెప్పండి. మీ మాట కూడా పెద్ద మనిషి మీరు. ఇది ఇట్లా జరుగుతుంటే మళ్ళా ఆ మోహన్ బాబు ఇంట్లో మళ్ళీ చక్కెర పంచాయతీ. ఆ మంచు మనోజ్ అట అలా దోస్తులకు ఏదో పార్టీ ఏదో పెట్టి జనరేటర్ పెడితే మంచు విష్ణు పోయి ఆ జనరేటర్లో చక్కెర పోసిందట నడవకుండా. వాళ్ళ అమ్మ బర్త్డేనా? వాళ్ళ అమ్మ బర్త్డే సందర్భంగా దోస్తులకు ఏదో చేస్తా ఉంటే జనరేటర్ సపోర్ట్ అవుతుందని చక్కెర పోసి వచ్చినట విష్ణు. ఈ ఇంజన్లో చక్కెర పోస్తే కథమే, ఇక పెట్రోల్ బ్యాంకులో చక్కెర పోస్తే బండి కూడా నడవదు, బండిలో పోస్తే కూడా కథమే. ఇక అటువంటి పరిస్థితి. అంటే ఆయన పార్టీ మీద చక్కెరి. ఈ మళ్ళా రాత్రి కీసరాడుకుంటాట, కయా బియా అనుకుంటాట, నేను పోలీస్ స్టేషన్కి పోతాను మళ్ళీ వస్తున్నా, అది ఒడుస్తలేదు, తెగుతలేదు. ఏది అంతరంగాల సీరియల్ లెక్క కాదు, వాళ్ళ నాయన పేరేంది? భక్తవత్సల నాయుడు. కాదు, ఈయన మోహన్ బాబు గారి పేరు భక్తవత్సల నాయుడు. అవునా? ఒరిజినల్ పేరు అదే, భక్తవత్సల నాయుడు ఆయన. ఇది అది అట్లా అవుతా ఉంటే ఆయనని ఏది లోగో తీసుకొని నెత్తి వల్ల కొట్టిండు కదా మన రంజిత్ అనేటువంటి బిడ్డని. నిన్న మళ్ళా ఆయన పోయిడు, మోహన్ బాబు పోయి క్షమాపణ చెప్పి సారీ అని చెప్పి ఏదో ఇక చేసి వచ్చిందట. అది సరే, ఏది చేసినా కూడా ఈ సినిమా ఊళ్ళ పంచాయతీతోని తలకాయ నొప్పి అవుతా ఉంది, లేందో గోస అవుతా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలంతా ఎటుపోవాలి, ప్రజల సమస్యలు ఎటుపోవాలి?
సినిమాలలో అదే లొల్లాయ, బయట అదే లొల్లాయ మీది. పుష్ప 1, 2 చూసిరు, 3 నిన్న మొన్న చూపెట్టిరు. అంతే, ఇక 4 వస్తుందేమో. ఇక 4వది వస్తుంది మళ్ళా. సినిమాలు అందులో కూడా విలన్లే. దొంగతనం చేసేటోడు హీరో ఎట్లయితాడా? ఎర్రచంద్రం దొంగతనం చేసేటోడు హీరో ఎట్లయితాడా? మా దొంగ, మా మంచి దొంగ, పెద్ద దొంగ అన్నట్టు అట్లా అనుకునే పరిస్థితికి వచ్చింది. ఈ తమాషాలు నాటకాలన్నీ బంద్ చేసి ఎవరి పని వాళ్ళు చేసుకోరు. ఇక ఇంకా బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్క అవుతాం, కేటీ రామారావుకు నోటీసులు రాగానే మేము ఇరుసుక పడతాం, ఇవి బంద్ చేయరి. రాజకీయాల సంగతి మాకు వదిలేరి, సినిమాల మంద మీరు ఉండరు. సినిమాలకు మేము వచ్చేది లేదు, రాజకీయాలకు మీరు వచ్చేది లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.